దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇందులో భాగంగా గత ఆదివారపు ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుకు సంబంధించినటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకొని రావడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. యోసేపుకు సంబంధించిన అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి పరిచర్యలు చేస్తున్న కొంతమంది, ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి పరిచర్యలు చేస్తున్న ఉద్యోగ పాస్టర్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు యోసేపుని ఉద్యోగము చేస్తూ ఆయన కూడా యాజకుడిగా ఉన్నాడు అనేటటువంటి రీతిలో మరి యోసేపు విషయమై మాట్లాడుతున్న బట్టి, యోసేపు ఐగుప్తులో ఆయన యాజకుడిగా ఉన్నాడా, లేక ఉద్యోగస్తునిగా ఉన్నాడా, లేక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడా, యెహోవా దేవుని విశ్వాస సంబంధిగా ఉన్నాడా అనేటటువంటి విషయాలన్నిటినీ గత వారం వివరముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మీ ముందుకి మా ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ ఆరాధనలో మరి వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని మరి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనం ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిని ఒక ఆచారంగానో ఒక అలవాటుగానో మనం దాన్ని కొనసాగించకుండా ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడేటటువంటి ఆ ఒక గొప్ప దేవుని వాక్య ప్రత్యక్షతను పొందే ఆ ఒక ఆరాధనగా నీవు మరి ఆ ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు నీ వెళ్ళే ఆరాధన, నువ్వు పాల్గొంటున్న ఆరాధన ఆ విధముగా దేవుడు నీతో మాట్లాడేదిగా ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయో వాటిని దేవుడు తన సేవకుని ద్వారా తన ఆత్మ ద్వారా నీకు తెలియపరిచి ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నిన్ను నడిపించగలిగినటువంటిదిగా ఆరాధన ఉండగలిగినప్పుడే అప్పుడు ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క దృష్టిలో ఉన్నట్లు, దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపినట్లు, నీ యొక్క జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించబోతున్నాడని ప్రియా దేవుని బిడ్డలారా మరి అర్థమవుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు తెలియపరచబడుతుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ఆత్మ ఆ నడిపింపులోంచి దేవుని యొక్క ఆ మాటలు మరి విశ్వాసి ఆధ్యాత్మిక జీవితానికి ఏ పరిస్థితుల్లో విశ్వాసి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి ఆ పరిస్థితులకు తగ్గ దేవుని యొక్క వాక్యం దేవుడిస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలను ఆశీర్వదిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తన స్వారూప్యంలోనికి పోలికలోనికి ఆయన మలుచుకుంటూ ఉన్నాడు. ఈ విషయాలు గమనించండి. కనుక ఆదివారపు ఆరాధన ఆచారంగా అలవాటుగా కాకుండా దేవుడు నీతో మాట్లాడే మరి ఆయన యొక్క ఆ వాక్య ప్రత్యక్షతను నీవు పొందేటటువంటి రీతిలో ఆరాధన ఉండునట్లు, తద్వారా దేవునికి నీకు ఒక మంచి సంబంధం సహవాసం ఉండేటటువంటి రీతిగా ఆరాధనని మనం మార్చుకునేటటువంటి ఆత్మీయతలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ యొక్క ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి మహోన్నతుడా ఈ విధముగా అయా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ అయా నీతో సహవాసము చేటకు నీ నామాన్ని గణపరచుటకు అల్పులం అయోగ్యులం ఏ మంచి లేని మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇగోనైనా ఈ యొక్క ఆదివారపు ఈ ఆరాధనలు అలవాటు ఆచార ప్రకారంగా మేము పాల్గొనక ప్రభా మా ఆధ్యాత్మిక జీవితాలకు ఇగో దీవెనకరంగా మేలుకరంగా ఉండునట్లు నీవు కోరేటటువంటి ఆత్మీయతతో నీ సన్నిధిని సమీపించగలిగిన అతి ఆత్మీయ అభిషేకములు మీరు మమ్మల్ని నడిపించమని ప్రభా ఈ ఆరాధన మీరు దీవించి ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి
దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పాపినని గ్రహించగానే నీ మెలగు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్ నీ మెలగు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా మరి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. ఈ సమయంలో దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని బిడ్డారా, ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి నీవు నేను సజీవులముగా ఉన్నాం, క్షేమముగా ఉన్నాం, సమృద్ధిని అనుభవించగలుగుతున్నాం, ఆరోగ్యకరమైనటువంటి స్థితిని మనం అనుభవించగలుగుతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, సమాధానకరమైన స్థితిని, నెమ్మదికరమైనటువంటి స్థితిని మనం అనుభవించగలుగుతూ ఉన్నామంటే అది కేవలము యేసయ్య కృపే. ప్రియా దేవుని బిడ్డారా, ఆ కృపను ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహుతుడా ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారిన మీ దీవెనలో దిగనమని వేడుకొని వచ్చున్నాం. మేమందరము కలిసి అయా నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నప్పుడు అయా మా కృతజ్ఞతా స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. మహోన్నతుడా మీకు మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత. నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత. నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి. నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి. నీ మూలముగా నన్ను పుట్టించి, నీ మూలముగా నన్ను పుట్టించి నీ వారసుని చేసితివి.
చేసితివి, నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిజమే తండ్రి, అయ్యా నీ వారిగా, నీ పరిశుద్ధ ప్రజలుగా అయ్యా నీవు అయ్యా ఏర్పరచుకున్న నీ సొత్తుగా స్వాస్యముగా అయ్యా ఇగో ప్రభువా మేముండే ఆ గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులము ఎన్నికలేని మాకు అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా అయ్యా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ప్రభువా ఇగో ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి అయ్యా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఈ ఆరాధనలో ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆరాధన చేసిన మా ప్రియుల ఆరాధన మీరు స్వీకరించి నిండైన మీ దీవెనలతో వారిని వారి కుటుంబాలను మీరు నింపమని నీ వాక్కు ద్వారా అయ్యా వారిని దర్శించి అయ్యా వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఏ మాటలు అయ్యా అవసరమైనవో వాటిని నీ వాక్య వెలుగులోంచి నీ ఆత్మ ద్వారా మాకు బోధించమని ప్రభువా ఈ యొక్క స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి చాలామంది రకరకాల సమస్యల మధ్య నలిగిపోతున్న వారిని మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. మానసిక నెమ్మది లేనివారు, మానసిక సమాధానం లేని వారి గురించి మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక నెమ్మది లేనివారు మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకొని బలవన్ మరణాల ద్వారా కూడా మరణిస్తున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఎంతోమంది యాక్సిడెంట్ ప్రమాదాల్లో కూడా మరణిస్తున్న వారు, గొప్ప గొప్ప వారి గురించి మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి భయంకరమైన దినాల్లో లోకములు ఎక్కడ చూసినా ఏమండి ఒకవైపు అన్యాయం విస్తరించబడుతుంది, మోసాలు జరుగుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి రకరకాల మరి గొడవలు, రకరకాల అశాంతి అసమాధానకరమైన పరిస్థితుల నడుమ దేవుడు మనలను మన కుటుంబాలను తన కాపుదల తన భద్రతలో సురక్షితమైనటువంటి స్థితిని మనకు దయచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తన సమాధానమును మన గృహాల్లో ఉంచి తన సంతోషమును మన గృహాల్లో ఉంచి ఏమండి మరి మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ మన విశ్వాసాన్ని తనలో మరి నూరంతులుగా దీవిస్తూ స్థిరపరుస్తూ మన విశ్వాసానికి ఏమండి కారణమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ మన కుటుంబాలను తన కృపలో వర్ధలు చేస్తున్నటువంటి దేవునికి మనం ఈ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయన సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు, మరి ఎక్కువ కృప మరి ఎక్కువ దయ ఏమండి మన ఎడల ఏమండి ఆయన విస్తరింపజేస్తూ తన కృపలో మరి నూరంతులుగా వర్ధల చేసే గొప్ప దేవునిగా ఆయన ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన విశ్వసించిన మన జీవితాల్లో తప్పక ఆయన్ని ఆరాధించేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. కనుకనే మా ఈ ఆరాధనలో మరి ఈ విధముగా ఆయన కృపను జ్ఞాపకము చేసుకుంటూ ఈ విధంగా ఆయన నామాన్ని గణపరిచే ఈ ఆరాధన ఈ యొక్క ఆత్మీయ నడిపింపులో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కనుక నాతో పాటు కలిసి ప్రభువును గణపరిచిన మీ అందరిని బట్టి మరొకసారి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనకు ఏ రకమైన మేలు చేయలేవు. మనుషుల మాటల ద్వారా ఏ రకమైన నెమ్మది సమాధానం కలుగుదు. ఒకవేళ మనుషుల మాటల ద్వారా తాత్కాలికమైన ఏమండి ఆ ఒక నెమ్మది దొరకొచ్చేమో, తాత్కాలిక ఒక ఆదరణ ఒక ఓదార్పు కలగొచ్చేమో కానీ ఏమండి మన సమస్యను బాధను మనుషుల మాటలు తీసివేయలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన యొక్క సమస్యను బాధను తీసివేయగలిగిన ఏమండి ఆ ఒక గొప్ప శక్తి దేవుని మాటలకు మాత్రమే ఉంది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి దేవుని యొక్క మాటలు యథార్థమైనవి, దేవుని మాటలు నమ్మదగినవి, దేవుని యొక్క మాటలు ఏ రకమైన మోసం అనేది లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ మనుషుల మాటల్లో మోసం ఉంది, మనుషుల మాటలు నమ్మదగినవి కావు, యథార్థమైనవి కావు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక నమ్మదగిన దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుని నమ్మకమైన మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకున్న సమయంలో
విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించినాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే ఈ యొక్క ఆరాధనలో మరి మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనల్లో ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళకముందు మన అంశానికి సంబంధించినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుండి మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధముగా అంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రియా దేవుని బిడ్డలారా, మరి తన పరిచర్య ప్రారంభములో కొండ మీద ప్రసంగములో ప్రియా దేవుని బిడ్డలారా, జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి ఈ విషయాన్ని మరి శిష్యులకు మరి తెలియపరచుటలో బోధించుటలో ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క పిలుపు మేరకు సంపూర్ణముగా ఆయనకి లోబడి విధేయత చూపి ఆయనతో పాటు కలిసి దేవుని రాజ్య ఆ ఒక సువార్తను ప్రకటన చేయడానికి మారు మనసుకు సంబంధించినటువంటి పిలుపు అనేకులకు మరి అందించడానికి ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులను మరి మారు మనసుకు సంబంధించినటువంటి పిలుపు ఇవ్వడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువుతో పాటు కలిసి సంపూర్ణ పరిచర్య చేయుటకు శిష్యులు మరి ప్రభు పిలిచిన వెంటనే వారి యొక్క వలలు విడిచి, అంటే వారి జీవనాధారమైన వృత్తులు విడిచి ప్రియా దేవుని బిడ్డలారా, యేసుతో పాటు కలిసి సంపూర్ణ పరిచర్య చేయుటకు శిష్యులు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ వచ్చినటువంటి శిష్యులకు మరలా మీరు ఇగో మీ వృత్తులు చేసుకుంటూ నాతో పాటు పరిచర్యలో మరి కొనసాగించబడొద్దు అని చెబుతూ, మీరు ఒకవేళ నాతో పాటు పరిచర్యలో మీరు కొనసాగించబడాలంటే సంపూర్ణముగా నావలే ఇగో మరి ఆ దేవుని యొక్క పరిచర్యలో ముందుకి మీరు కొనసాగించబడాలి అని, సంపూర్ణ సేవకులుగానే ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ అక్కడ ప్రభు శిష్యులతో అంటున్నారు, ఎవడును
ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అంటే ఉద్యోగాన్ని చేస్తూ మరి సేవ చేయమని ప్రభు చెప్పట్లేదు, కానీ నీ ఉద్యోగము చేస్తూ ఉన్నావా, ఆ ఉద్యోగము చేస్తూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ దేవునికి నమ్మకంగా ఉంటూ అక్కడున్న విశ్వాస సేవకునికి, సంపూర్ణ సేవకునికి, సంపూర్ణ సేవకురాలకు ఆ పరిచర్యకు మరి ఆశీర్వాదకరంగా ఆ పరిచర్య పురోభివృద్ధిలో పాలిభాగస్తునిగా ఉంటూ అక్కడ విశ్వాసిగా నమ్మకంగా ఉంటూ నా చిత్తాన్ని నెరవేర్చు. లేదా నీవు సంపూర్ణ సేవ చేయాలి అని నీవు అనుకున్నప్పుడు, సమర్పించబడినప్పుడు, లేక నా సేవ సంబంధించినటువంటి పిలుపు ఉన్నప్పుడు నీవు సంపూర్ణంగా సేవకునిగానే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మరలా ఉద్యోగాన్ని చేస్తూ మరి ఆ సేవను చేసేటటువంటి ఇలాంటి మరి 2 విధానాల్లో మరి నా పనిలో కొనసాగించబడ్డం అది వాక్య విరుద్ధమైనటువంటి విషయము అనేటటువంటి రీతిలో ప్రియా దేవుని యేసు ప్రభువారు ఈ విషయాలను ఆనాడు శిష్యులకు అర్థమయ్యే రీతిలో ఈ పదాలను వాడి వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభువారు సంపూర్ణ సేవ చేశారు, శిష్యులు సంపూర్ణ పరిచర్య చేశారు, పౌలు గారు సంపూర్ణ పరిచర్య ఆయన చేశారు. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలకు సంబంధించిన ప్రతి వివరణ వాక్యాధారాలతో మా యొక్క ఈ ఛానల్లో, మా ఈ ఆరాధనలో మరి వివరంగా మేము తెలియపరచడం జరిగినది. ఒకవేళ ఎవరైనా చూడలేని వారు ఉంటే మీరు చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు, మీరు ఎన్నడూ వినలేని విషయాలు మా ఈ ఆరాధన ద్వారా, ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మరి ప్రార్థనాపూర్వకంగా మరి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటిని మీరు చూడండి. వాక్యానుసారమైనటువంటి విషయాలు మీకు తెలియపరచబడతాయి. కనుక ఎవరైనా ప్రభు యొక్క సేవా పిలుపు ఉన్నవారు సంపూర్ణముగా ఆయన పరిచర్యలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు వలె సంపూర్ణముగా ఆయన పరిచర్యలో కొనసాగించబడాలని మరి ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఎవరైనా సమర్పించుకున్న వారైనా సేవకి వారు సంపూర్ణంగా పరిచర్యలో ఉండాలి. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులైన వారు పిల్లల్ని సేవకు సమర్పించిన వారు కూడా సంపూర్ణంగా పరిచర్యం చేస్తేనే అది దేవుని యొక్క వాక్యానుసారమైనది. యేసు ప్రభు వారు చెప్పిన మాటకి మనం గౌరవించిన వారం అవుతూ ఉంటాం. అప్పుడు మన పరిచర్యలు మనం ప్రియా దేవుని బిడ్డలారా దీవించబడతాం. మన పరిచర్యలు మరి దేవుని చేత ఆమోదించబడతాయి. మనము దేవుని చేత ఆమోదించబడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన సంఘానికి వచ్చే విశ్వాసులు ప్రభు ఆయన మరి తన నిత్యత్వానికి సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు ఆ సంఘాలు ఎత్తబడతాయి. దేవునిచే అవి అంగీకరించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క సేవా పిలుపు ఉన్నవారు, యేసు ప్రభు సేవకు సమర్పించబడిన వారు సంపూర్ణ సేవకులుగానే ఉండాలి. సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీద ఆధారపడి ప్రభు పరిచర్య చేయాలి. విశ్వాసముతోనే ప్రభు యొక్క పరిచర్యను చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు, ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేటటువంటి వారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క పిలుపు మేరకు సంపూర్ణంగా ఆయన పిలుపుకు లోబడి విధేయత చూపి వలలు విడిచి వచ్చిన శిష్యులు తక్షణమే వారు ఏం చేశారంటే వారు వృత్తులు విడిచి ప్రభు పిలుపుకు లోబడి ప్రభుతో పాటు కూడా సంపూర్ణ పరిచర్యను వారు చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మరి కొంతమంది ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపర్లుగా చలామణి అవుతూ దేవుడు వారికి అప్పగించలేనటువంటి సేవా సంబంధించినటువంటి పనులు, అంటే ప్రియా దేవుని బిడ్డలారా బాప్తిసాలు ఇవ్వడం, ప్రభురాత్రి భోజనాలు ఇవ్వడం, అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసులు ఎవరైనా ప్రభునందు నిద్రిస్తూ ఉన్నప్పుడు వారికి సమాధి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం, ఇలాగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారికి అప్పగించలేని పనులన్నింటినీ కూడా వారికి వారే ఉద్యోగాలు చేస్తూ జీవనాధారాన్ని కొనసాగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా సంపూర్ణ సేవకుల యొక్క స్థానాన్ని ఆక్రమించుకొని దేవుని వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలు చేస్తూ మరి సమాజంలో సేవకులుగా ప్రభు సేవకులుగా పిలువబడుతూ ఆత్మీయ బ్రదర్స్గా పిలువబడుతూ కొంతమంది చలామణి అవుతూ ప్రియా దేవుని బిడ్డలారా వారు ఎవరెవరినంటే మొదట పౌలు గారిని చూపిస్తూ పౌలు గారు మరి డేరాలు కుట్టుకుంటూ తన యొక్క మరి ఆ ఒక కష్టార్జితం మీద తను బ్రతుకుతూ ప్రభు యొక్క సేవ చేశారు కదని పౌలు గారిని చూపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క సేవా విధానాన్ని సమర్థించుకుంటూ సంపూర్ణంగా దేవుని పరిచర్య చేయడానికి వచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తున్న వారు కొంతమంది ఉన్నారు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారు ఆ డేరాలు ఆ వృత్తిని మరి ఆయన కొనసాగించారా, అది ఎప్పుడు చేశారు, అది ఎందుకు చేశారు, అసలు ఏంటి అనేటటువంటి విషయాలు మరి నేను ఈ ఆరాధనలోనే చెప్పడం
జరిగి ఉన్నది. గనుకనే నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అపోస్తులుడైన పౌలు గారు ఆయన డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేయలేదు కానీ సంపూర్ణ దేవుని పరిచర్యనే చేశారని వాక్యము ద్వారా నిరూపించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే వృత్తిని, తన చేతి వృత్తిని కొనసాగిస్తూ ఆయన పరిచర్య చేయలేదు కానీ సంపూర్ణముగా దేవుని పరిచర్యను ఆయన చేశారని వాక్యములోంచే బహు వివరముగా గత ఆరాధనలో నేను తెలియపరచడం జరిగి ఉన్నది. అంతేకాకుండా గత ఆదివారపు ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంతమంది యోసేపుని మరి ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సేవకులుగా చలామణి అవుతూ ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు ప్రభు సేవ, ఒకవైపు ఉద్యోగంలో ఒక అధికారిగా పిలువబడుతూ ఆ గౌరవాన్ని పొందుతూ, ఇంకొక వైపు ప్రభు యొక్క సేవలో విశ్వాసుల మధ్య దైవ సంబంధమైనటువంటి సేవకులు అనేటటువంటి గౌరవాన్ని పొందేటటువంటి వారు ఏం చేస్తున్నారంటే యోసేపుని మరి ఉద్యోగ పాస్టర్గా చెప్పడం జరిగి ఉన్నది. కనుక యోసేపు ఉద్యోగాన్ని చేస్తూ యాజకత్వాన్ని చేశాడా, లేకపోతే ఉద్యోగమే చేస్తూ అంటే ఒక మరి ఐగుప్తులో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఉంటూ ఒక ఐగుప్తుకి ఒక అధికారిగా ఉంటూ మరి అలాగ తన విశ్వాసాన్ని మరి కొనసాగిస్తూ యెహోవా దేవుని విశ్వాస సంబంధిగా ఆయన ఉన్నాడా? మరి ఇంతకీ యోసేపు ఉద్యోగము చేస్తూ యాజకుడుగా ఉన్నాడా, అసలు యాజకుడుగా ఉన్నాడా లేదా అనే విషయాలన్నీ గత వారం తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ఆ విషయాలన్నింటినీ మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే సంపూర్ణ సేవకుని యొక్క సంఘముల విశ్వాసులుగా ఉంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు, వారి ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకులు దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మీద ఆధారపడి వారు దేవుని పరిచర్య చేస్తున్నారు కనుక వారికి దేవుని దగ్గర ఒక ప్రత్యేక స్థానము, ప్రత్యేక గుర్తింపు, దేవుని దగ్గర ప్రత్యేక ఆ దైవిక సంబంధమైన గౌరవం వారికి ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక సంపూర్ణ సేవకుని యొక్క సంఘములోనే విశ్వాసులుగా ఉండాలి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో నెహెమ్యాను గురించి మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యాను గురించి తెలుసుకోక ముందు మరికొన్ని విషయాలు యోసేపుకు సంబంధించినవి చెప్తూ నెహెమ్యా సంబంధించినటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత ఆదివారపు ఆరాధనలో మన అంశానికి సంబంధించినటువంటి ఆత్మీయ సందేశముల భాగంగా యోసేపును గూర్చి మనం తెలుసుకుంటూ జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఇంకొక వైపు సంఘాన్ని స్థాపించి ప్రభు సేవకులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ఉద్యోగ పాస్టర్స్ లేక ఆత్మీయ బ్రదర్స్ ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని ఉద్యోగం చేస్తూ దేవుని సేవను చేశాడని మరి వక్రీకరించి చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తులో చేయని యాజకత్వాన్ని యోసేపుకి ఆపాదించి యోసేపుని ఉద్యోగ పాస్టర్గా వీరే ప్రియా దేవుని బిడ్డలారా మరి అభిషేకించి మరి ప్రతిష్ఠించి సేవకునిగా మరి పంపినట్లు ప్రియా దేవుని బిడ్డలారా చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వింటూ ఉన్నాం. ఈ విషయాలు గమనించండి. అంటే అంతలా అనేకులను ఏం చేస్తున్నారంటే వారి బోధల ద్వారా నమ్మించేటటువంటి ప్రయత్నం చేయుటకు ప్రియా నమ్మించేటటువంటి ప్రయత్నం చేయుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు కొంతమంది మరి నమ్మేటట్లు కూడా బోధించుటను జరిగి ఉన్నది. ఇది వాక్య విరుద్ధమైనటువంటి మరి బోధ అని తెలియజేయడం జరిగి ఉన్నది. ఈ విషయాలు గమనించండి. అంటే గత వారం ఈ విషయాలు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్యము ద్వారా గత వారం మరి నేను ఈ విషయాలన్నీ నిరూపించడం కూడా జరిగి ఉన్నది. యోసేపు ఐగుప్తులో ఉద్యోగము చేస్తూ దేవుని యాజకుడిగా లేడు అని ప్రియా దేవుని బిడ్డలారా వాక్యము ద్వారా నిరూపించి తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్యానుసారమైనటువంటి బోధతో పాటు వాక్యానుసారమైన వివరణ కూడా గత వారం ఇవ్వడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి యోసేపు ఐగుప్తులో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా యెహోవా దేవుని విశ్వాస సంబంధిగా ఒక విశ్వాసిగా యెహోవా దేవుని విశ్వాసిగా యోసేపు ఉన్నాడని తెలియజేయడం జరిగి ఉన్నది. అంతేకాదు ఫరో ఇంటికి ఐగుప్తుకి ఒక అధికారిగా మరి యోసేపు ఉన్నట్లు మరి గత వారం నేను మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నెహెమ్యాను గురించి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే నెహెమ్యాను కూడా మరి యాజకుడిగా మరి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని మరి ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించేటటువంటి
మరి ఆత్మీయ బ్రదర్సు లేకపోతే ప్రభు సేవకులుగా చలామణి అయ్యేవారు నెహెమ్యాని కూడా ఒక మరి యాజకునిగా ఒక పాస్టర్గా చూపించేటటువంటి ప్రయత్నాన్ని వీరు చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఒకవైపు మరి ఉద్యోగం, ఇంకొక వైపు క్రైస్తవ సంఘాలను స్థాపించచ్చు ఉద్యోగ పాస్టర్లుగా లేక ఆత్మీయ బ్రదర్స్గా మరి కొనసాగుతున్నటువంటి ఒక మరి కొంతమంది ఆత్మీయ బ్రదర్స్, కొంతమంది మరి ప్రభు సేవకులుగా చలామణి అవుతున్నటువంటి అంటే ఉద్యోగము ఇటు సేవ చేస్తున్నటువంటి బ్రదర్సు నెహెమ్యాను ఏమండి ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు దేవుని యాజకత్వము చే యాజకునిగా వారు చూపించడం జరుగుతుంది. ఎవరిని అంటే నెహెమ్యాని. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఉద్యోగము చేస్తూ క్రైస్తవ సంఘాలను స్థాపించచ్చు సంఘ కాపురులుగా చలామణి అవుతూ వారు ఇలా చెప్పుచున్నటువంటి వారి యొక్క బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే మరి నెహెమ్యాను గురించి వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే నెహెమ్యా కూడా మరి ఒకవైపు ఉద్యోగము చేశాడు, ఇంకొక వైపు మరి యాజకత్వం కూడా చేశాడు అని మరి నెహెమ్యాను ఏమండి మరి వారు చూపించడం జరుగుతుంది. నిజంగా నెహెమ్యా వారు చెప్తున్నట్లు ఉద్యోగము చేస్తూ యాజకునిగా ఆయన కొనసాగించబడ్డాడో లేదో దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. వారు చెప్తున్నటువంటి మాటలు వాక్యానుసారమైనవో కాదో కూడా మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా ఒక ఖచ్చితమైనటువంటి ఆత్మీయతలో మనం స్థిరపరచబడగలం. ఒక ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను మనం కట్టుకోగలం. ఒక ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండగలం. దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాలలో ప్రారంభమవుతాయి. దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేర్పులు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అప్పుడే దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు మనము మన కుటుంబాలు పొందగలం, అనుభవించగలం. అప్పటి వరకు దేవుని బిడ్డలారా, మరి ఖచ్చితమైనటువంటి వాక్యం మనకి తెలియపరచబడలేనప్పుడు ఏమండి దేవుని ఆశీర్వాదాలను మనం పొందలేం, చూడలేం. దేవుడిచ్చే స్వస్థతను మనం అనుభవించలేం. మన సమస్యల నుండి మనం విడుదల పొందలేం. మానసిక నెమ్మది సమాధానాన్ని పొందలేం. సంపాదించేటటువంటి ధనము కూడా అది ఎలా వస్తుందో ఎలాగా వృధా అయిపోతుందో కూడా మనకి అర్థము కాదు. దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలారా వాక్యానుసారముగా బహు వివరముగా మా ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ నెహెమ్యా దేవుని బిడ్డలారా మరి ఆయన ఉద్యోగము చేస్తూ యాజకుడిగా ఉన్నాడో లేదో మనం తెలుసుకుందాం. నెహెమ్యాకు సంబంధించినటువంటి విషయాల సమయంలో మనం తెలుసుకుందాం. అయితే దేవుని బిడ్డలారా, నెహెమ్యా పారసీకపు రాజుగు అర్తహషస్త పరిపాలన కాలంలో ఉద్యోగస్తునిగా ఉన్నాడా, యాజకునిగా ఉన్నాడా, మరి ఎలా ఉన్నాడో దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. అయితే ముందుగా దేవుని బిడ్డలారా మనం నెహెమ్యాకు చెందినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, నెహెమ్యా అనగా యెహోవా వలన ఓదార్చబడినవాడు అని అర్థమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు దేవుని బిడ్డలారా, నెహెమ్యా యూదా గోత్రికులలో అకల్యా అనువాని యొక్క ఏమండి కుమారునిగా నెహెమ్యా 1:1 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఏమండి మరి నెహెమ్యాలు ఇద్దరు మనకి కనబడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నెహెమ్యా యూదా గోత్రికుల్లో ఏమండి అకల్యా అనువాని కుమారుడిగా మనం చూస్తూ ఉంటాం. మరి యొక్క నెహెమ్యా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. ఈ నెహెమ్యా జెరుబ్బబెలుతో ఏమండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన వారిలో లేక దేవుని బిడ్డలారా వారితో మరి వారిలో ఒకడైనటువంటి నెహెమ్యాగా ఇంకొక నెహెమ్యాను మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2, నెహెమ్యా గ్రంథం 7-6 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ఈ విషయాలు గమనించండి. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి నెహెమ్యా యెరూషలేములో అధికారిగా ఏమండి మరి అధికారి అయి దాని గోడలను గుమ్మములను దేవుని బిడ్డలారా మరలా కట్టించిన వానిగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి నెహెమ్యా అయి ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నెహెమ్యా దేవుని బిడ్డలారా మరి ఇతనికి హనాని అను సోదరుడు కూడా కలడు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 1-2 మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నెహెమ్యాకు సంబంధించిన వివరాలు మరికొంత మనం తెలుసుకునే ప్రయత్నాల్లో ఈ నెహెమ్యా రాచా వంశస్థుడై యుండును అనేది బైబిల్ పండితుల అభిప్రాయమై ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే బబులోను చెరయందు యూదులుండగా
పుట్టి పారసీకపు రాజగు అర్తహషస్తకు గిన్నె అందించేవాడుగా మనం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నెహెమ్యా ఏమండి మరి పారసీకపు రాజగు అర్తహషస్తకు గిన్నె అందించేవాడుగా ఉండినట్లు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1లో, నెహెమ్యా గ్రంథం 1:11 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గిన్నె అందించుట అనగా ఇది ఒక పాన పాత్ర. ఈ విషయాన్ని గమనించాను. పురాతన ప్రపంచంలో ప్రియా దేవుని బిడ్డలారా, రాజులకు ఎవరైనా ఏమండి మరి ఎవరన్నా విషం పెట్టి చంపేసే ఏమండి ప్రమాదం తరచుగా ఉంటూ ఉండేది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎవరైనా ఏమండి మరి విషం పెట్టి చంపేసేటటువంటి ప్రమాదం తరచుగా ఉంటూ ఉండేది. అయితే రాజు పానము చేసే పాత్రను అందించేటటువంటి మనిషి పూర్తిగా నమ్మకస్తుడై ఉండాలి. బహుశా రాజు ఏ పానీయమైనా తాగకముందు దాన్ని ముందుగా తాగి అది సురక్షితమో కాదో రుచి చూడవలసిన బాధ్యత కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి గిన్నె ఒక పానపాత్ర అందించేటటువంటి వారికి ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యాది కూడా అలాంటి పరిస్థితి అయి ఉండవచ్చు అని ప్రియా దేవుని బిడ్డలారా చరిత్ర విషయాల ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నెహెమ్యా ఏమండి మరి ఒక నెహెమ్యా 2:1 మనం చూస్తున్నప్పుడు నెహెమ్యా రాజు ద్రాక్షరసము త్రాగవలనని మరి చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి తిని అని మనం చూస్తూ ఉంటాం. అంటే నెహెమ్యా నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక నెహెమ్యా ఇటువంటి పని ఆయన చేసేవాడు కాదు. అంటే మరి రాజుకు అందించేటటువంటి ఏ పానీయమైనా ఆయన ముందుగా దాన్ని చూసేటటువంటి ప్రయత్నము చేయకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక రాజు కూడా నెహెమ్యా మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు కనుక మరి నెహెమ్యా రుచి చూడకుండానే ఇస్తూ ఉండేవాడు. ఆ విధమైనటువంటి రీతిలో రాజుకు గిన్నె అందించేవాడిగా ఏమండి అటువంటి ఉద్యోగాన్ని ఏమండి పారసీకపు సామ్రాజ్యములో అర్తహషస్త దగ్గర నెహెమ్యా కలిగి ఉన్నవానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆదికాండము 40వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు అని మనం చూస్తుంటాం. ఆదికాండం 40వ అధ్యాయం 2లో మనం చూస్తున్నప్పుడు ఫరో పానదాయకుల అధిపతి అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక ఉద్యోగం అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఆదికాండం 40వ అధ్యాయం 2 ద్వారా మనకి ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. అదేవిధంగా ఆదికాండం 40వ అధ్యాయం 9 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు, అదేవిధంగా ఆదికాండం 40వ అధ్యాయం 20 నుండి 23 వరకు రాయబడిన ఆ విషయాలను మనం చూస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, మరి పానదాయకుల అధిపతి లేక పానపాత్ర అందించేది అది ఒక ఉద్యోగము అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి అది ఒక ఉద్యోగం అని తెలియపరచడానికే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఈ రెఫరెన్స్లను మీకు తెలియపరచడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజునకు గిన్నె అందించుట అనున్నది ఇది ఒక ఉద్యోగమై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేమునకు చెర నుండి తిరిగి వెళ్ళిన యూదులకు కలిగినటువంటి దుఃఖకరమైనటువంటి స్థితిని గూర్చి విచారపడి వారి స్థితిని గురించి దేవుని దగ్గర మొర్రపెట్టి యెరూషలేమును తిరిగి కట్టించనై తాను సహాయపడు నిమిత్తము తనకు సెలవిమ్మని రాజును అడిగిన వానిగా నెహెమ్యాని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ నెహెమ్యా అర్తహషస్త రాజుతో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అన్నటువంటి మాటలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. నా పితరుల సమాధులుండు ఆ పట్టణము పాడైపోయి అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏమండి నా పితరుల సమాధులు ఉండేటటువంటి పట్టణం పాడైపోయి అంటే పాడైపోయిందనే ఈ విషయాన్ని నెహెమ్యా పారసీకపు రాజు అయినటువంటి అర్తహషస్తకు తెలియపరచుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అర్తహషస్త తన ఏలుబడి 20వ సంవత్సరమున ప్రియా దేవుని బిడ్డలారా అంటే 20వ ఆ సంవత్సరమున అనగా క్రీస్తు పూర్వం 444వ సంవత్సరమున అతనిని యెరూషలేమునకు గవర్నర్గా నియమించి పంపెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే మరి అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేమునకు ఎలా పంపించాడు అంటే ఏమండి ప్రభుత్వం తరపున ఏమండి ఒక గవర్నర్గా పంపి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగా గవర్నర్గా మొదట తను మరి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు
12 సంవత్సరాలు అక్కడ గవర్నర్గా యెరూషలేములో ఆయన పనిచేశాడు. ఈ విషయాన్ని గమనించండి. యాజకునిగా నెహెమ్యా పనిచేయలేదు, గవర్నర్గా అక్కడ పనిచేశాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఉన్నటువంటి అంటే యెరూషలేములో ఉన్నటువంటి పట్టణముల యొక్క ప్రాకారములను కట్టించుటయందు అతడు ముఖ్యముగా తన దృష్టి నిలిపినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, 52 రోజుల్లో ప్రాకారాన్ని పునర్నిర్మాణం చేసినట్లు మరి ప్రజలను పురికొల్పినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తుంటాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14 ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదులకు మరి శత్రువులకు సమరయులు పెట్టు శ్రమలు మరి ఎక్కువ ఆయను, శత్రుత్వము ముదిరింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రదేశమున అధిపతిగా ఉన్నటువంటి లేక ఆ ప్రదేశానికి ఆ అధిపతులుగా ఉన్నటువంటి సన్బలట్లతో కలిసి వారు అనేక కుయుక్తులు లేకపోతే కుట్రలో పన్ని ప్రియా దేవుని బిడ్డలారా అనేక నిందలు వారిపై మోపి వారు చేచుండినటువంటి పని నాపుటికై తమకు చేతనైనన్ని ఆటంకములు కలిగించిరి అని మనం చూస్తుంటాం. పిల్లల విషయాలు గమనించండి. నెహెమ్యా మరి యెరూషలేమునకు మరి పారసికపు ఆ రాజు ద్వారా అర్తాషస్త ద్వారా ఒక గవర్నర్గా ఆయన పంపబడ్డాడు. అక్కడ మరి తన యొక్క విశ్వాసానికి సంబంధించిన కొన్ని పనులను నెహెమ్యా చక్కబెట్టడానికి మరి పంపబడ్డాడు. అయితే అక్కడ సమరయులతో ప్రియా దేవుని బిడ్డలారా సన్బలట్లు వారు కూడా కలిసి మరి అక్కడ పనులు జరగకుండా రకరకాలుగా ఆటంకాలు కలుగు చేసిన వారిగా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా నెహెమ్యా ఆటంకాలను అధిగమించి విజయాన్ని సాధించినట్లు ఆ యొక్క నెహెమ్యా గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదులచే అక్కడ మరి పనులు చేయిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నెహెమ్యా దానిని ఆపడానికి ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది మరి ఆ ఎదురుపడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆటంకవాదులుగా తయారైనప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ దేవుని యొక్క పనుల్లో ముందుకు వెళ్తున్నటువంటి వారిని మరి అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేముకు సంబంధించినటువంటి ప్రాకారాన్ని లేక గోడను కట్టవలసినదని నెహెమ్యా యూదులకు ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులార ఈ విషయాలు గమనించండి. అంటే యూదులు పని చేయుచుండగా దాన్ని నాపనైన వారు సంసిద్ధులు లైనందున మరి సాయుధులై వీరు గోడను కట్టవలసినదని నెహెమ్యా యూదులకు ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించాను. మరి ఎవరు ఆటంకపరిచేవారో మనం ముందుగా చెప్పుకున్నాం. సమరయులు వారితో పాటు కలిసి సన్బలట్లు వారు కూడా కలిసి ఏం చేశారంటే దేవుని పనిని ఆపడానికి వారు అనేక పన్నాగాలు అనేక కుట్రలు వారు చేసినట్లు మరి మనం చూస్తుంటాం. ప్రియులారా వాటిని అధిగమింపజేయుటలో మరి నెహెమ్యా ఒక గవర్నర్గా ఒక ప్రభుత్వ అధికారిగా అక్కడ సక్సెస్ అయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎన్ని ఆటంకములు కలిగిననో నెహెమ్యా పట్టుదలతో మరి పని చేయించినందున 1 సంవత్సరములో దాన్ని ముగించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే తాను యూదులపై అధికారిగా నున్న దినములన్నిటా అతడు కనపరిచిన దృఢచిత్తమును భక్తి మర్యాదలను పరోపకారములను ధైర్య సాహసాలు అదేవిధముగా సోదర ప్రేమయు దేశ అభిమానమును దేవుని యందు అతనుకున్న స్థిర విశ్వాసమును ఏం చేసిందంటే అక్కడ ఆయన గవర్నర్గా ఏ పనులైతే దేవునికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ఆయన వెళ్ళారో ఆ పనులన్నీ పూర్తి చేయడానికి కారణముగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ పనులు మరి తుదముట్టించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మహాశాస్త్రియగు ఎజ్రా లాంటి నమ్మకమైన ఆత్మీయ స్నేహితుల సహాయము వలన ప్రజలలో వెలసి ఉన్నటువంటి వ్యాజ్యముల విషయమై తగిన అనేకమైనటువంటి మంచి ఏర్పాటులను చేసి సాంఘిక వృద్ధి కలిగించినటువంటి మరి వానిగా నెహెమ్యాను మనం చూడగలం. ఈ విషయాలు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 9 అదేవిధముగా 13 అదేవిధముగా 12వ అధ్యాయం 36 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు పూర్వం 432వ సంవత్సరమున బబులోనుకు తిరిగి మరలా
నెహెమ్యా వెళ్ళిపోవటను మనం చూస్తుంటాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 14, 13వ అధ్యాయం 6 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. మరలా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలైన తరువాత ఏమండి దైవ మందిరమున ఆరాధనలు ఏమండి క్రమముగా జరగకుండుట, విశ్రాంతి దినము ఆచరింపక పోవుట, అన్యులను వివాహమాడుట అను మొదలగు అనేకమైనటువంటి అక్రమములను దిద్దుటికై ప్రియ దేవుని బిడ్డలారా మరలా ఆయన తిరిగి యెరూషలేమునకు పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా కూడా ఆయన యెరూషలేమునకు ప్రియ దేవుని బిడ్డలారా లేక యోధాకు ఆయన గవర్నర్గా రెండోసారి ఆయన వెళ్ళినట్లు నెహెమ్యా గ్రంథం ఏమండి 2వ అధ్యాయం 1, 13వ అధ్యాయం 6, 7 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మొదటిసారి ఆయన వెళ్ళాడు, గవర్నర్గా వెళ్ళాడు, అధికారిగా వెళ్ళాడు. రెండవసారి కూడా మరలా గవర్నర్గా అధికారిగానే యెరూషలేమునకు ఆయన వెళ్ళాడు. ఈ విషయాలు గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఇంతకీ యెరూషలేములో యాజకులు ఉన్నారా లేదా? యెరూషలేములో లేవీయులు ఉన్నారా లేదా? ఏమండి యాజకత్వాన్ని చేసే యాజకులు అక్కడ పని కలిగి ఉన్నారా లేదా? ఏమండి మరి దేవుని యొక్క సేవా కార్యక్రమాలు చేసే లేవీయులు అక్కడ పని కలిగి ఉన్నారా లేదా? ఈ విషయాలన్నీ మనం వచ్చే వారం మనం తెలుసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నెహెమ్యా ఎలాంటి మరి పరిస్థితిని కలిగి మరి ఆయన అక్కడికి వెళ్ళాడు అనేటటువంటి విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకోవడం జరిగినది. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా ప్రియ దేవుని బిడ్డలారా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి నెహెమ్యాను యాజకునిగా ఏమండి మరి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని కొంతమంది ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అవుతున్న వారు నెహెమ్యాను కూడా ఒక సేవకునిగా, నెహెమ్యాను ఒక పాస్టర్గా, ఒక యాజకునిగా మరి చూపించేటటువంటి ప్రయత్నం వారు చేయటను బట్టి నెహెమ్యా యాజకుడిగా ఆయన యెరూషలేములకు వెళ్ళలేదు, యాజకత్వాన్ని మరి యెరూషలేములో ఆయన చేయలేదు. అదేవిధముగా పారసిక దేశములో కూడా ఆయన యాజకుడిగా ఆయన లేడు. పారసికపు దేశములో ఆయన ఏమండి మరి రాజునకు గిన్నె అందించేటటువంటి ఒక పానదాయకునిగా ఏమండి మనం నెహెమ్యాను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇంతకీ మరి నెహెమ్యా మరి యాజకత్వాన్ని చేశాడో లేదో వచ్చే వారం ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక సందేశ ఈ కొనసాగింపులో భాగంగా మిగిలిన విషయాల్లో ఈ విషయాలన్నీ మనం వచ్చే వారం మనం ధ్యానం చేసుకునబోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను మీరు పూర్తిగా మరి ఫాలో అవడం ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు, వాక్యానుసారమైన విషయాలు మీరు తెలుసుకోగలరు, వాక్యాన్ని నేర్చుకోగలరు. ఏమండి మరి ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని నేర్చుకోగలరు, ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను మీరు కట్టుకోగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అబద్ధ బోధల నుండి బయటపడగలరు, దుర్బోధల నుండి బయటపడగలరు, తప్పుడు బోధల్లోంచి బయట పడగలరు, దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించే బోధలను గుర్తించగలరు, గ్రహించగలరు, మీకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోగలరు, విశ్వాసాన్ని కాపాడుకోగలరు, దేవుని యొక్క గొప్ప దీవెనలు, పరిపూర్ణమైన దీవెనలు మీరు పొందుకోగలరు, క్రీస్తు స్వారూప్యలోనికి పోలికలోనికి మీరు మార్చబడగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బోధకు మనం ప్రాముఖ్యతను మనం ఇద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో నెహెమ్యా పారసికుల సామ్రాజ్యములో అర్థహస్త పరిపాలన కాలములో ఆయన అక్కడ పానదాయకుల ఒక అధిపతిగా మరి ఆ పానపాత్రను అందించేటటువంటి ఆ ఒక ఉద్యోగాన్ని కలిగిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అంటే పారసిక దేశంలో యాజకుడిగా నెహెమ్యా లేడు, యెహోవా దేవుని మరి విశ్వాస సంబంధిగా ఆయన ఉన్నట్లు మాత్రమే మనకు తెలియపరచబడుతుంది. అయితే యెరూషలేమునకు ఆయన పంపబడినప్పుడు కూడా మరి ప్రియా దేవుని బిడ్డలారా గవర్నర్గా ఆయన పంపబడ్డాడు. మొదటిసారి గవర్నర్గా వచ్చాడు, రెండోసారి కూడా గవర్నర్గానే ఆయన వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక నెహెమ్యా యాజకత్వము చేయలేదు, యాజకుడు కాడు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుగా అనేకమైన విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా వచ్చే వారం మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ కొనసాగింపులో మనం ముందుకి వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ ఆరాధనలో పాల్గొవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మా ఈ ఆరాధన ద్వారా నీ ఆత్మ ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను
అయా ఇగు నీ ప్రజలకు అందించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వింటున్న మా ప్రియులు అయా ఈ మాటలను అర్థం చేసుకుంటూ వాక్యానుసరమైనటువంటి ఆత్మీయతలో వారి ఆధ్యాత్మిక జీవితాలను వారు కట్టుకున్నట్లు అటు సమర్పణ, ప్రేరణ, అటు విధేయత యేసుక్రీస్తు నామములో వారిలో మీరు కలుగొచ్చేయండి. దేవాని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ఇగోనైనా మరి సంపూర్ణ సేవకుల సంఘాల్లో విశ్వాసులుగా ఉంటూ ప్రభువా ఇగోనైనా మరి సంపూర్ణ సేవకుని యొక్క ఆయా పరిచర్యలో ఆయా పాలిభాగస్తులుగా ఉంటూ తద్వారా ఇగో నీ యొక్క దీవెనలు పొందుకోగలిగిన ఆత్మీయత మా ప్రియులందరికీ దయచేయమని, మీ ఆశీర్వాదాలతో మా ప్రియులు నింపమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్. ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస పరిచయాలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్. నా సర్వం